నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ షో. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్ అయ్యాయి. అవి ఢిల్లీ జనపదని కూడా తాకాయి. ఆ సెగ తాకిన తర్వాత ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ ఈ విషయం మీద సీరియస్గా ఉన్నట్టు, సామాజిక విభజన తాలూకు అంశాలేవి ప్రసంగాల్లో తేవద్దని రేవంత్కు సలహా ఇచ్చినట్టు ఢిల్లీ నుంచి సమాచారం. సరే, ఆమె ఇచ్చిందా లేదా అనే అంశం పక్కన పెడితే అసలు రేవంత్ రెడ్డి ఆ రకమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారనే అంశానికి సంబంధించి ఈరోజు మాట్లాడటానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డిఎస్ రెడ్డి గారు. నమస్తే డిఎస్ రెడ్డి గారు. డిఎస్ రెడ్డి గారు, ఏంటి అంత అవసరమా ఈరోజు తెలంగాణలో ఒక కైండ్ ఆఫ్ సోషల్ అన్రెస్ట్ ఆల్రెడీ ఉన్నదాన్ని మరింత పెంచడానికి అతను చేసిన వ్యాఖ్యలు? అంటే ప్రతి పార్టీ కూడా రెడ్లనే పెట్టుకోవాలి, రెడ్లే పరిపాలించాలి. హిస్టరీ దాకా వెళ్ళాడు. ప్రతాపరుద్రుడు రెడ్లను వదులుకోవడం వల్లే సామ్రాజ్యం పతనం అయిపోయింది. ప్రతాపరుద్రుడు ఏంటి అసలు ఎందుకు అలా అన్నాడని అంటారు? ఇలాంటి వ్యాఖ్యలు వింటా ఉంటే యాక్చువల్గా అండి సమాజంలో రెడ్లకు ఉన్నటువంటి గౌరవాన్ని పూర్తిగా తగ్గించే దిశగా ఉన్నదని చెప్పడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక రెడ్డిగా నేను చెప్తున్నాను ఏమిటంటే, అసలు రెడ్డి అన్నది ఒక టైటిల్. అది బేసిక్గా ఇప్పుడు సమాజంలో రెడ్లు యాక్చువల్గా వ్యవసాయదారులు, వ్యవసాయ కుటుంబాలు చేసుకుంటూ ఆ వ్యవసాయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు 10 మంది ఆ గ్రామాల్లో ఉన్నటువంటి 10 మందిని వాటిలో ఈ యొక్క పొలాల్లో వీటిల్లో పంటల్లో కూడాను వాళ్ళని భాగస్వాములు చేసుకొని తద్వారా వచ్చినటువంటి పంట సాయాన్ని కూడాను వారికి ఊళ్ళో వాళ్ళందరికీ కూడాను ధారాళంగా పంచి ఒక రకమైనటువంటి సామాజిక ఇంటిగ్రేషన్ అంటారు చూడండి, దానికి బాగా సోషల్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిడివల్ కాలాల్లో కూడాను ఇట్లు రెడ్లు అని చెప్పేసి లేదా రెడ్లు అదర్ దాన్ రెడ్డిస్ అన్నటువంటి ఈ డివిజన్స్ అయితే మనం ఎప్పుడు కూడా చూడలేదు. బేసిక్గా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, ఆ రెడ్డి అన్న వ్యక్తిని, అంటే రెడ్డి అన్న ఒక వ్యక్తిని మిగతా వాళ్ళు ఎందుకు నమ్ముకుంటారు అంటే, మాకేదో కొన్ని ట్రైట్స్, కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే కనుక క్రెడిబిలిటీ కానివ్వండి, లేకపోతే కనుక ఇంటెగ్రిటీ కానివ్వండి, కన్సర్న్ ఫార్ అదర్స్ కానివ్వండి, షేరింగ్ ది వెల్త్ ఆర్ షేరింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ సమ్ ప్రాజెక్ట్, ఇలాంటివన్నీ. అంటే బేసిక్గా ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, వివిధ జాతులకు చెందినటువంటి అందరినీ కూడాను కలుపుకుపోయి ఒక యూనిఫైడ్ లీడర్షిప్ ఇచ్చేదానికి గతంలో రెడ్లు చేశారంటే మనకు ఉదాహరణలు ఉన్నాయి. చాలా వరకు కూడా గ్రామాలు ఇంటిగ్రేటెడ్గా ఇంటాక్ట్గా ఉంటున్నాయంటే ఒక రకంగా ఈ వ్యవసాయ ఆధారం పడ్డటువంటి ఈ ఫ్యామిలీస్ వల్లనే అని చెప్పేసి అందులో చెప్పక తప్పదు. బేసిక్గా ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఏమిటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన రాజకీయ నాయకుడు అండి. ఆయన ఒక జాతీయ పార్టీకి ఒక ఈ రాష్ట్రంలో అధ్యక్షులు వారు, రాష్ట్రీయ యూనిట్. ఆ పార్టీ గతంలో ఎన్నోసార్లు ఎలక్షన్లలో వాళ్ళు నెగ్గుని వాళ్ళకు గొప్ప చరిత్ర ఉంది. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, రాజశేఖర రెడ్డి గారు 32 మంది ఎంపీలు గెలిపించినందువల్లే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్, అదే యూపీ గవర్నమెంట్ ఫామ్ అవడానికి ఇది బాగా సహకరించింది. సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి చేశారు. అలాగే అసంబద్ధ వ్యాఖ్యలండి. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారిని కూడా సినిమాలోకి తీసుకొచ్చేసాడు, పిక్చర్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇది అందరినీ ఏంటంటే అందరినీ కలుపుకునేటట్టు, అంటే అందరినీ మన అకౌంట్లో వేసుకునేటటువంటి ఒక ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. అయితే ఆయన ప్రస్తావన చేసిన వాళ్ళు ఎవరు కూడా ప్రముఖులు, సంజయ్ రెడ్డి గారు కావచ్చు, బ్రహ్మారెడ్డి గారు కావచ్చు, ఈ రకమైన కుల ప్రస్తావనలు ఎప్పుడు తేలా వాళ్ళ పరిపాలనలో, హిస్టరీ మనకి చెబుతుంది. డెఫినెట్లీ. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు మొదటి ముఖ్యమంత్రి గారు, ఆయన ఏదో హైకోర్టు వాళ్ళు ఒక చిన్న స్ట్రిక్చర్స్ పాస్ చేశారని చెప్పేసి దాని మీదనే ఆయన తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి విలువలు నెలకొల్పినటువంటి వ్యక్తి సంజయ్ రెడ్డి గారు. మీరు బ్రహ్మానంద రెడ్డి గారిని తీసుకోండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి టవరింగ్ పర్సనాలిటీ, లిటరల్లీ అండ్ ఫిగరేటివ్లీ. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకోండి, చెన్నారెడ్డి గారిని తీసుకోండి. చెన్నారెడ్డి గారు వ్యూహకర్త. అసలు ఆయన వ్యూహాలు వేయడంలో, రాజకీయ వ్యూహాలు వేయడంలో, నెట్టుకు రావడంలో ఆయనకు మించిన వాళ్ళు లేరని చెప్పేసి మనకు చరిత్ర సాక్ష్యంగా తెలుస్తుంది కదా. ఈవెన్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అత్యంత వివాదాస్పదుడు, ఆయన కూడా ఎప్పుడు కుల ప్రస్తావన తీసుకురాలేదు. అంతే. ఎందుకంటే ఫక్త్ ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మనందరం చూస్తున్నాం కదా, రాజశేఖర రెడ్డి గారు బేసిక్గా రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చెప్పారు ఇంట్లో, నా పేరుకే రెడ్డి కానీ మా ఇంట్లో అన్ని కులాల వారు మా ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి. ఈవెన్ దళిత కుటుంబాలతో అనేటువంటి ఆ యొక్క నేపథ్యం కూడా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో మనం చూస్తాం. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఆయన పేరు చివర రెడ్డి అని ఉంటుంది అంతే కానీ బేసిక్గా ఆయన ఒక రెడ్డిలాగా ఎప్పుడు ఆయన చూసినట్లు మనకు లేదు. అందువల్లనే ఆయన సమాజంలోని అన్ని వర్గాల వారి హృదయాలను దాకి అందరికీ చాలా దగ్గర కాగలిగాడు. అలా కాకుండా ఇప్పుడు మీరు ఈ సొసైటీలో ఒక స్కిజం అంటే ఒక చీలిక తీసుకొచ్చే దిశగా ఇలాంటి ప్రకటనలు చేయడం, లేకపోతే ఇలాంటి
అసంబద్ధమైన ప్రేలాపనలు, అసంబద్ధమైన వ్యాఖ్యలు. ఇప్పుడు ఆయన వెళ్ళినటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే, కర్ణాటకలో ఏదో ఒక విలేజ్లో వాళ్ళు ఏదో చిన్న ఫంక్షన్ చేసుకుంటే అక్కడ వెళ్ళేసి అక్కడ రెడ్ల గురించి ముఖ్యంగా రెఫరెన్స్ టు కాకతీయ సామ్రాజ్యం, ప్రతాపరుద్రుడు పద్మనాయక వెలమల్ని చేరదీసి రెడ్లను దూరం చేసుకున్నందువల్ల రాజ్యం పోయిందంట. అసలు ఆ లాజిక్ ఏ హిస్టోరియన్ చెప్పలా మరి. బేసిక్గా అంటే అది ఎంత ఇదిగా ఉందంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు హీఈస్ ట్రయింగ్ టు బ్రింగ్, ఓపెన్లీ ఐమ్ టాకింగ్ టు, హీఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ ఏ chasm or a divide between Reddys and Velmas. That is his ideology. He was saying that so long as Kakatiya dynasty was taking help from Samantarajus like Gona Ganna Reddy, it was in good hands. But the moment Prataparudrudu shifted this thing and depended on other than Reddy leaders, సో స్పెసిఫిక్ అంటే రేవంత్ రెడ్డి పద్మనాయక వెలమ అన్నారు. అది మనకు పేపర్లో కూడా వచ్చింది అనుకోండి. సో ఈ విధంగా అంటే వాళ్ళని నమ్ముకోవడం వల్ల అక్కడ పతనంగా అయిందని చెప్పేసి ఆ దృష్టాంతాన్ని తీసుకొచ్చేసి ఆయన ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్లో ఏదో ఒక రకమైన లబ్ధి పొందాలని చేస్తున్న ప్రయత్నం అయితే అది పూర్తిగా ఎవరు కూడా మీకు జాగ్రత్తగా చూస్తే బీజేపీ ఫార్ములాని ఈయన అనుసరిస్తున్నాడు. సోషల్ ఇంజనీరింగ్ నెగిటివ్ ఫ్రేమ్ లో ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో డివిజన్ అమంగ్ రిలీజియన్స్ అది తీసుకొచ్చి ఏదో వాళ్ళ టీమ్ బిల్ని టీమ్ సీల్ని దింపి మొత్తానికి వాళ్ళు లబ్ధి పొందడం, దేవుణ్ణి కూడా ఒక పొలిటికల్ మార్కెటింగ్ కమోడిటీ లాగా చేసుకొని వాడేసుకోవటం. రాముడిని వాడేసారి ఇప్పుడు శివుడిని వాడుతున్నారు. సో ఈయన ఏమిటంటే ఇక్కడ అసలు రిలీజియస్ యాంగిల్లో ఆల్రెడీ బీజేపీ వర్క్ చేస్తుంది కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కులపరమైన యాంగిల్ ఏదైనా ఎత్తుకున్నాడు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి పార్టీ ఏంటి, ఆయన సారథ్యం వహించే పార్టీ ఏమిటి, అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ ఏమిటి. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెమోక్రటిక్ పార్టీ సెటప్. అక్కడ అందులో అన్ని కులాలు వర్గాలు అందరికీ కూడా అందరూ ప్రాతినిధ్యం ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మీకు ఈక్వల్ ప్రాతినిధ్యం ఉండేది, ఈక్వల్ ప్రాతినిధ్యం. ఇప్పుడు దామోదరం సంజయ్ లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో అక్కడ ఏమిటంటే మీరు కూలి అంజయ్యని చేసిన ఘనత కూడా అదే పార్టీకి ఉంది కదా, అదే పార్టీకి ఉంది. మరి రెడ్లను వాళ్ళు ఎందుకు అప్పుడు హక్కును చేర్చుకోలేకపోయారు అంటే, అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులలో అంజయ్ లాంటి వారికి అవకాశం ఎలా రాగలిగింది, లేదా దామోదరం సంజయ్ రెడ్లు ఉండగా అంత హేమాహేమిల్ గారు సంజీవయ్య గారు ఉన్నప్పుడు మన నీలం సంజీవ రెడ్డి గారు ఉన్నారు, ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సమయాల్లో కూడాను అక్కడ కాంగ్రెస్ అధినాయకత్వము వాళ్ళు ఈ సోషల్ జస్టిస్లో భాగంగా, సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్లో భాగంగా సంజీవయ్య లాంటి వాళ్ళకి వాళ్ళు ఇచ్చి చాలా గొప్పగా ఆయనకు పోర్ట్రేట్ చేశారు, బాగా చేశారు కదా. అలాంటి పార్టీకి నువ్వు సారథ్యం వహిస్తున్నటువంటి మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ రెడ్లను నమ్ముకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, రెడ్ల గుణగణాలను మీరు మెచ్చుకుంటున్నారు. యాజ్ ఎ రెడ్డి ఐ వెల్కమ్ ఇట్, ఐఎమ్ ఎ రెడ్డి, సో ఐ వెల్కమ్ హిస్ అబ్జర్వేషన్. But that is only a part of the reality. The only thing is, the behavior of Reddys will change depending upon the situations in which they function. If you throw them in a war field, they will behave in a different manner. If you throw them in a river, they will behave differently. If you throw them in electoral politics, they will behave differently. అంటే ఒక పద్మనాయక వెలమ అనే కులం మీద కక్ష కట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే తెలంగాణలో ఈ పోలరైజేషన్ అనేది నడవాలి నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ ఏదో తాపత్రయపడుతున్నట్టు రేవంత్ రెడ్డి. అంటే ఈ యొక్క వర్గాలు, ఈ కులాల మధ్య అశాంతిని రేపేటటువంటి ప్రయత్నంగా అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు ఈరోజు మనం వార్త చదివాం అన్ని పేపర్లు. ఏంటి, ఒక ఇంత దేశంలో ప్రధాన జాతీయ పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షులు ఉన్న వ్యక్తి ఇలాంటి సంకుచిత ధోరణి, వెరీ వెరీ నేరో అనమాట, నేరో పెడాంటిక్ అండ్ టోటల్లీ అదేమిటంటే ఇక దాంతో ఏదో లబ్ధి పొందాలి తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఆయన చేసేదానికి ఈ మేడ్ అన్ అటెంప్ట్ అని అయితే చెప్పగలపదు. అయితే రెడ్డిస్ ఆర్ వెరీ 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 లార్జ్ హార్టెడ్, వెరీ క్లియర్ ఇన్ దేర్ మైండ్స్, and they know what is happening in the society. They know whom to support, when to support, where to support, how to fund. ఇవన్నీ చేయగలరండి వాళ్ళు. సో జస్ట్ బికాజ్ ఇప్పుడు మనకు ఈ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు
ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేసి రెడ్లంతా ఇలా ఉండాలి ఇలా చెప్పడం వలన దానివల్లనే మొత్తం రెడ్డి కమ్యూనిటీ అంతా ర్యాలీ అయిపోతుంది అని చెప్పేసి భావించడం అది పూర్తి అత్యాశ. ఇది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ మంచికో చెడుకో జనం రోజు తన గురించి మాట్లాడుకోవాలనే ఒక లక్షణం ఏమన్నా ఆయనకు ఉందంటారా? ఇప్పుడు ఇదే అని చెప్తాను, మనం మార్కెటింగ్లో చదువుకుంటాం కదా, అవుట్ ఆఫ్ మైండ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రెజెన్స్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్, సంథింగ్ సమ్ సేయింగ్ ఈజ్ దేర్. అంటే మీరు చక్కగా రోజు కనిపిస్తూ ఉంటే తప్ప మైండ్లో ఉండరు అనమాట. ఇప్పుడు దట్ ఈస్ ద బేసిక్ ఫిలాసఫీ బిహైండ్ ఆల్ దీస్ కన్జ్యూమర్ గుడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ అండి. ఇప్పుడు కాల్గేట్ ఉందనుకోండి, దే హ్యావ్ గాట్ గుడ్ మార్కెట్ షేర్, బట్ స్టిల్ వై డూ దే అడ్వర్టైజ్ ఎవరీ డే? కోల్గేట్కి రేవంత్ రెడ్డి కూడా పోలికుంది. అంతే కదండి. ఇప్పుడు తలతలలాడే తెలుపు అంటే రోజు చూపిస్తూనే ఉండాలి కదా. అంటే కనెక్ట్ టు ది సొసైటీ, కనెక్ట్ టు ది డిఫరెంట్ సెగ్మెంట్స్. బట్ రెడ్డి సామాజిక వర్గం ఆయనతో కనెక్ట్ అవుతుందా? ఒక్క మాట అలా విసిరాడు కదా, కనెక్ట్ అవుతుందంటారా? అంటే ఏమైనా వీక్ మైండ్స్ ఏమైనా ఉంటే కనెక్ట్ అవ్వచ్చు అంటారా? కొంత యూత్లో కొంత ఈలలు వేసే గ్యాంగ్ ఉంటుంది చూడండి. యాక్చువల్గా ఈ గ్రౌండ్ లింక్స్ అని అంటారు. సూపర్ స్టార్ సినిమా ఫస్ట్ షో నాడు ఈలలు వేసేవాళ్ళం. కొంత యూత్ ఇప్పుడు యాక్చువల్గా ఈ రెడ్డి సామాజిక వర్గంలో కూడాను రెడ్ల సంఘాలు ఇలాంటివి అని చెప్పేసి ఉన్నాయి కదా. సో వాళ్ళను కూడాను కమ్యూనిటీ పరంగా కొన్ని ఈవెంట్స్ తర్వాత ఇట్లాంటి యొక్క గెట్ టుగెదర్స్ అవి పెడుతుంటారండి. ఐ హ్యావ్ టు షేర్ వన్ ఇన్సిడెంట్ విత్ యూ. ఐ థింక్ మేబీ సమ్వేర్ ఇన్ 93 or 94 అండి. ఇప్పుడు మనకు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ చైర్మన్ గారు అంజిరెడ్డి గారు ఉన్నారు కదా, కల్లం అంజిరెడ్డి గారు. సో ఐ యూస్ టు గో టు హిమ్ ఇన్ దోస్ డేస్, రెగ్యులర్గా కలిసేవాను సార్ను. వెళ్తున్నప్పుడు నేను అక్కడ సార్తో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడనమాట. వచ్చి, సార్ నమస్తే అండి అంటే, ఏమిటండి మీరు ఏం చేస్తారంటే, నేను రెడ్ల సామాజిక పత్రిక అని చెప్పేసి ఒక మ్యాగజైన్ తీస్తున్నాను సార్, దానికి మీ సహకారం మీ ప్రోత్సాహం కావాలని అడిగాడు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అక్కడే అంజిరెడ్డి గారు అన్నారండి, ఇంకేందో వేరే పని చేసుకోరా బాబు, ఈ రెడ్ల గురించి నువ్వు పత్రిక నడపాల్సిన అవసరం లేదు, దానికి సామాజిక ప్రయోజనము ఉండదు, రెడ్లో ఆల్రెడీ స్థిరపడి ఉన్నారు, వాళ్ళు అవుతారు, నీ యొక్క పత్రిక ద్వారానే అక్కడ ఏదో ఒక దానికి ఒక గొప్ప ఊతం వచ్చేసి ఇదంతా ఒక యూనిఫైడ్ ఇదిగా అయ్యేటటువంటి అవకాశం కూడా లేదు, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అని చెప్పేసి ఈ హ్యాస్ డిస్కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నాకు తను చెప్పారు, అది చూడండి ఏంటండి ఇలాంటి వాళ్ళు ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ చేసుకోవచ్చు కదా, ఈ కులాల మీద దీని మీద డిపెండ్ అయిపోయి ఇట్లాంటి మ్యాగజైన్స్ తీసుకొస్తే. ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి చూడండి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా ఇదే పందాలో చాలా వరకు నడుస్తూ ఉన్నాయి. అయితే బేసిక్గా ఏంటంటే కన్నా దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ డెమోక్రసీ, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హార్మోనియస్ లివింగ్ ఇన్ అ సొసైటీ అండి. అంటే మీరు ఎంతవరకు డివిజన్ చేసుకుంటూ వెళ్తారు కదా, ద మోర్ యూ డివైడ్. అంటే రేవంత్ రెడ్డికి టైం ఎక్కువ లేదు, వచ్చే ఏడాది ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఏదో రకంగా సోషల్ ఇంజనీరింగ్ చేసి కానీ తన సామాజిక వర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలి, తన కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయించుకోవాలని తపన. ఇప్పుడు ఇంతలావు రాహుల్ గాంధీ వచ్చాడు, మొన్న సబ్ పెట్టాడు, ఏదో ఎంతో కొంత ఆకర్షణ చేశాడు, అది కాస్త ఫిటైల్ అయిపోయినట్టు అనిపించట్లా. ఇప్పుడైతే ఈ రెడ్ల పంచాయతీ ముందుకు తీసుకురావడంతో మనకు ఇదే రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేశారు చూడండి, విలేజ్కి వెళ్ళేసి మీరంతా చేసుకున్నామని చెప్పేసి మొత్తం కాంగ్రెస్ దళాలన్నింటిని కూడా వాళ్ళు సమాయత్తం చేసి విలేజ్ పంపిస్తున్నారు కదా. ఇప్పుడు అలాంటి నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు బేసిక్గా అవి దే విల్ బి యాంటీథెటికల్. అంటే ఒక రకంగా నాలుగు పోయి నెత్తి రాసుకున్నాడు రేవంత్ రెడ్డి. కరెక్ట్ మాట చెప్పారు మీరు, కరెక్ట్ మాట చెప్పారు. ఈ హ్యాస్ టు సీ, ఆయన ఒక లీడర్ అండి. లీడర్ అంటే ఏంటంటే ఒక నాయకుడు, నాయకత్వ లక్ష్యం ఉండాలి, అందరిని తీసుకెళ్ళాలి. జోడ్నా నా తోడ్నా, యూ హ్యావ్ టు యునైట్ పీపుల్, బట్ యువర్ యాక్షన్స్ ఆర్ యువర్ వర్డ్స్ appears to be dividing them. That is not good for Congress party. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. వాట్ ఎవర్ he has said or made an attempt to what you call rally all these Reddys along with him is totally against the philosophy of Congress party, and it will work against his own interests. That's not good for Congress party. రేవంత్ రెడ్డి అంశం పక్కన పెడితే ఈ పెట్రోల్ ధరల తగ్గింపు చూశారు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months గడిచిన 3 నెలలను చూస్తే గ్యాసే తీసుకుందాం, 14 kgs సిలిండరు 168 రూపాయలు హైక్ వచ్చింది, 1152 రూపాయలు ఎంత చేశారు. సడన్గా నిన్న డ్రాప్. మరి హరీష్ రావు కానీ కేటీఆర్ అయితే పెట్టగా చెప్పారు, ఏది మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, జైపూర్లో మా టెక్స్టైల్ ఫ్యాక్టరీ తగలబడిపోగా మిగిలిన దుస్తులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాం, 10 రూపాయలు 10 పైసలకే తీసుకోండి, 25 పావలాకే తీసుకెళ్ళండి అన్నట్టు
ధరలు అమాంతంగా పెంచేసి ₹200 తగ్గిస్తే వాట్ డస్ ఇట్ మీన్? ఏమార్చడం కదా జనాన్ని. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అండ్ రెండోది, ఈ తృణమూల్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ గోఖలే అయితే ఒక అబ్జర్వేషన్ చేశాడు. ఫ్యూయల్ ట్యాక్స్లో షేర్ స్టేట్స్ది 41%. అది తగ్గించింది. ఫ్యూయల్ సెస్ తగ్గించలా. ఎందుకు తగ్గించాలి? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. సెస్ అంతా మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఓన్లీ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో ఏమార్చడం కాదా ఇది? ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఒక ప్రణాళిక అంటే యాక్చువల్గా అండి. మీరు చూడండి, యాక్చువల్గా నేను లెటస్ డిస్కస్ దిస్ ఎలాబొరేట్. ఇప్పుడు మీరు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత 2014లో అతడు ఇచ్చినటువంటి పిలుపు దేశానికి ముఖ్యంగా ఎలా ఉందంటే, యాక్చువల్గా ఫస్ట్ సిలిండర్లు వాడేవారంతా కూడా మీరు సరెండర్ చేయండి అన్నాడు. మీకు అవసరం లేని వాళ్ళు సరెండర్ చేయండి అన్నాడు. తర్వాత పెన్షన్లు తీసుకున్న వాళ్ళు మీకు అక్కర లేకపోతే దాన్ని వదిలేయండి అని చెప్పారు. రిజర్వేషన్ల మీద, అంటే ట్రైన్స్లో వాటిలో 50% రిజర్వేషన్ ఉంటుంది కదా వృద్ధులకి. సో మీకు అవసరం లేకపోతే దాన్ని వదిలేయండి అన్నాడు. అంటే హీ స్టార్టెడ్ హిస్ ఇన్నింగ్స్ బై టేకింగ్ ఫ్రమ్ ది సొసైటీ అండ్ కన్జర్వింగ్ రిసోర్సెస్ ఫర్ గవర్నమెంట్ కిట్టి. ఓకే, సో దీనివల్ల వచ్చినటువంటి ఆదాయాలన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కిట్టీలో ఉంటాయి కదా. మరి దాన్ని నువ్వు ఇండియా ఇస్ ఎ వెల్ఫేర్ స్టేట్, మరి దాన్ని నువ్వు వెల్ఫేర్ మెజర్స్ నువ్వు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు బేసిక్గా అండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ లైక్ ఏ పక్కా ప్రైవేట్ గుజరాత్ బనియా ట్రేడ్స్మెన్. ఓకే, గవర్నమెంట్స్ should not it is no business for government to be in business. Even Prime Minister Narendra Modi garu last time చెప్పారు, our government has no business to be in business చెప్పారు. But that you cannot take that statement per se. అక్కడ ఏమవుతుందంటే, the central government is acting as pure a business venture in this country and we are all captive market for him. ఇప్పుడు ఇందులో అండి యాక్చువల్గా మనకు పెట్రోలు, డీజిల్ ఇవన్నీ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా వీ హ్యావ్ గాట్ ఎ వైడ్ నెట్వర్క్ అండ్ దే ఆర్ సప్లయింగ్ ఇట్. ఈ బేసిక్ యూటిలిటీస్, బేసిక్ ఎసెన్షియల్స్ కదా. ఈ ఎసెన్షియల్స్ భారతదేశంలో అవర్ ఎకనామిక్ పొజిషన్, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతో తెలుసు. ఏమి హౌ మెనీ పీపుల్ గో టు బెడ్ వితౌట్ హ్యావింగ్ ఏ స్క్వేర్ మీల్, ఇట్స్ హ్యావింగ్ ఏ సింగిల్ మీల్ ఆల్సో. ఇప్పుడు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ $1 ఉన్న వాళ్ళు కూడాను దేర్ ఆర్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ. సో ఇన్ని వైరుధ్యాలు ఇంత ఉన్నటువంటి ఈ మన భారత సమాజంలో నువ్వు ఈ వంట గ్యాస్ కానివ్వండి, లేకపోతే పెట్రోల్ కానీ, డీజిల్, ఎడిబుల్ ఆయిల్స్ కూడా ఎడిబుల్ ఆయిల్స్ దగ్గర 350% హైక్ అండి. 350%. ఇప్పుడు సాధారణంగా సామాన్య మానవుడు తనకు వచ్చేటటువంటి అతి తక్కువ మొత్తంతో వీటి మీద స్పెండ్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. అంటే మీరు గవర్నమెంట్ ఒక విధానం ఏ విధంగా ఉండాలంటే, ఇట్ షుడ్ నాట్ బర్న్ యువర్ పాకెట్, బట్ అట్ ది సేమ్ టైమ్ యూ మస్ట్ ఆల్సో టేక్ some amount from his income for running the state. అది ఎట్లా ఉంటే యూ షుడ్ నాట్ పించ్, అది మనల్ని ఎఫెక్ట్ చేసేటట్లు ఉండకూడదు అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, మీరు యాక్చువల్గా మీరు చూడండి, ఇప్పుడు 2014 నాటికి ఇప్పటికి ఈ గ్యాస్ ధర తీసుకుంటేనే దాదాపు అప్పుడు ₹400 ఎంతో ఉండేదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ₹600 ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 years ఇంత పెరిగింది. ఇంత పెరిగేదానికి కారణం ఏమిటండి? ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ముడి సరుకులు అయినటువంటి వాటిలో అంత ఏమాత్రం వ్యత్యాసం ఉంది లేదు కదా. ఇప్పుడు మనం పెట్రోలే తీసుకుందామండి, క్రూడ్ ఆయిలే తీసుకుందాము. క్రూడ్ ఆయిల్ వాజ్ జస్ట్ $20 సమ్ డ్యూరింగ్ దిస్ కోవిడ్ పీరియడ్ అండ్ ఆల్ దాట్, $20 per barrel. Then that has gone up 5 times. Up towards $100 per barrel, only because of the market machinations of OPEC countries. ఈ మన గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి చూడండి, వాళ్ళు ఏమిటంటే ఈ 2 years ఈ కోవిడ్లో ఏదైతే వాళ్ళకు లెస్ సప్లై చేయగలిగారో దాంట్లో నుంచి వచ్చినటువంటి ఈ వ్యత్యాసమైన డబ్బును రాబట్టుకోనికి అని చెప్పేసి 5 times పెంచగలిగారండి వాళ్ళు. ఇప్పుడు మనకు ఇండియాలో మన ఇంధన వినియోగంలో 85% ఆఫ్ క్రూడ్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. 85%. అదే కదండి, ఆ ఇంపోర్ట్స్ బిల్ తగ్గితే కానీ మనం సర్వైవ్ కాలేమండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దాని మీద అయితే 8 ఏళ్లలో అసలు ఈ ఒక సెంటీమీటర్ శ్రద్ధ కూడా పెట్టినట్టే కనిపించట్లా. ఇప్పుడు నవంబర్లో ₹5 8 అంతా తగ్గించారండి. ₹5 ఏదో తగ్గించినప్పుడు ఇదే హైదరాబాద్లో మనకి
పెట్రోల్ వచ్చేసి 104 రూపాయలు, డీజిల్ వచ్చేసి 94 రూపాయలు ఎంతో ఉండేది. ఇప్పుడు జస్ట్ ఆఫ్టర్ 5 months ఆర్ 6 months ఇప్పుడు నిన్న తగ్గించారు కదండి పెట్రోల్ డీజిల్ మీద. ఇప్పుడు రేట్ తీసుకున్నా సరే పెట్రోల్ 109 రూపాయలు ఉంది, డీజిల్ 97 రూపాయలు ఉంది. అంటే ఈవెన్ లాస్ట్ 3-4 months బ్యాక్ ఉన్నటువంటి రేట్స్ కన్నా కూడాను ఇప్పుడు మన హైదరాబాద్లోని సగటు వినియోగదారు ఎక్కువ వెచ్చించేసి ఈ ఇంధనాన్ని కొనాల్సి వస్తుంది అనమాట. ఇది 600-200 చేయటం ఇవన్నీ ఏంటంటే ఏమార్చడమే జస్ట్ లైక్ హుడ్ వింకింగ్ అంతే. మీరు మనకి అప్పుడు ఈ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అప్పుడు ఎలక్షన్స్ జరిగే చూడండి, కేవలం ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ 2-3 నెలలు ఏమాత్రం ఈ పెట్రోల్ ధరలను టచ్ చేయకుండా స్టేటస్కో మెయింటైన్ చేసి ఒక్కసారి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మనకు సినిమా చూపించారు. సిమిలర్లీ ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో కూడాను ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నా సరే అటువైపు విధానాలను మళ్లించకుండా ఫక్తు, ఎందుకంటే ఒక వ్యాపార ధోరణితో నడిపిస్తుంది. క్యాపిటలిస్టిక్ అప్రోచ్ తోటే పోతుంది. ఇండియా ఇస్ నాట్ క్యాపిటలిస్టిక్ అప్రోచ్ బై డెఫినిషన్, బై కాన్స్టిట్యూషన్ మ్యాండేట్, వెల్ఫేర్ స్టేట్. మీరు మన ప్రియాంబుల్ చూడండి, ప్రియాంబుల్ ఎక్కడ కూడాను క్యాపిటలిస్ట్ అనే పదమే మనకు కనపరాదనమాట. అది కనపడకుండా చేస్తున్నారు. అంటే ఇది ప్రజల్ని వంచడమే. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కదండి. ప్రజలే ప్రభువులు అయితే ప్రభువులకు కుచ్చుటోపు పెట్టేసి వంచి కేవలం అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఒక 15-20 ఏళ్ళ వెనకైతే జనానికి ఇంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఇప్పుడు థ్యాంక్స్ టు ది సోషల్ మీడియా, అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల ఏంటంటే పొద్దున మోడీ మాట్లాడితే సాయంత్రానికి చించేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. I agree that definitely there is a information revolution and people are well aware of these things. కానీ 20 ఏళ్ళ నాటికైనా 10 ఏళ్ళ నాటికైనా కూడాను ఈ పెట్రోల్ విషయంలో ఎప్పుడైతే ధరలు పెరిగిన ప్రతిసారి కూడాను సామాన్య వినియోగదారుడు దాని యొక్క ఎఫెక్ట్ని అయితే ఆయన ప్రతిసారి హీ ఫెల్ట్ ఇట్ వెరీ బ్యాడ్లీ అండి. ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, ఇప్పుడు మనం యూనివర్సిటీ కాలేజీలో ఉన్నప్పుడు పెట్రోల్ ధర ఎంత అండి? 17 రూపాయలు 18 రూపాయలు ఉండే కదా, 17-18 rupees వీ యూస్ టు గెట్. సపోజ్ దేర్ ఇస్ ఎ క్వాంటమ్ జంప్ ఇన్ పర్చేజ్. ఇందులో కాంపోనెంట్స్ చూడండి, యాక్చువల్గా ఇప్పటికి కూడాను కేంద్ర ప్రభుత్వం తన యొక్క ఓవర్ గ్రీడీనెస్ను తగ్గించుకోగలిగితే, ఇఫ్ ఇట్ పాస్ ఆన్ ద బెనిఫిట్స్ టు ద కన్జ్యూమర్. మీరు చెప్పేది ఎట్లా వ్యాపారం చేసాడు, వ్యాపారం మానేయండి అన్నట్టు. స్టిల్ 1 liter ఆఫ్ పెట్రోల్ కెన్ బి సోల్డ్ ఎనీవేర్ బిట్వీన్ 25 to 30 rupees. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ ప్రైసింగ్, పెట్రోల్ ప్రైసింగ్ చూస్తే నిన్న మొన్న చూశానండి. మనకన్నా తక్కువ అడ్వాన్స్డ్ కంట్రీస్లో, మనకన్నా తక్కువ 35 కంట్రీస్లో మనకన్నా తక్కువ ఉంది. ఎక్కడ ఎంత ఉంది? 60 రూపాయల లోపలే ఉంది. ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 60 రూపీస్ లోపలే ఉంది. బేసిక్గా అండి ఇప్పుడు సెస్సులు అండి, సెస్సులు పూర్ కంట్రీస్లో కూడా, కేవలం అడ్వాన్స్డ్ కంట్రీ పూర్ కంట్రీస్లో కూడా తక్కువే ఉంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది మీరు కరెక్ట్గా అంటే యూ హ్యావ్ రైజ్ ద కరెక్ట్ పాయింట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేజర్ కాంపోనెంట్స్ ఇన్ ఆయిల్ ఏమున్నాయి గవర్నమెంట్ నుంచి చూసుకుంటే? ఇప్పుడు బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఉందండి, తర్వాత స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అన్నారు, తర్వాత రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని ఉంటుంది, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అని ఇంకోటి ఉంది. ఈ సెస్సులన్నీ కూడాను ఆయా రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం కిట్టీలోకి డైరెక్ట్గా వెళ్ళేటే ఉంటాయి. వీటిలో దాదాపు 26 lakh crores 27 lakh crores ఇన్ ద లాస్ట్ 8 yearsలో సెంట్రల్ గవర్నమెంట్ మాపప్ చేసింది వీటి వలన అని చెప్పేసి దేర్ ఈస్ ఎ స్టాటిస్టిక్ రిపోర్ట్. ఐ థింక్ ఐ హ్యావ్ దట్ కాపీ విత్ మీ. 26.5 lakh crores జస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మాప్డ్ అప్ ఫ్రమ్ ఆల్ ది స్టేట్స్. ఏమండి, తర్వాత ఇప్పుడు రాష్ట్రాల వాటా ఈ వీటిలో ఎక్కడొస్తుంది? బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో ఏమన్నా వాళ్ళు ఇస్తే అందులో 41% స్టేట్స్కి రావాలి. కాబట్టి ఇప్పుడు ఒక బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ₹1 పెంచారనుకుందాం. ₹1 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ పెంచితే అందులో 41% రాష్ట్రాలకు వస్తుంది. ఇక సెస్సుల్లో రాష్ట్రాలకు వచ్చేసి 0 అనమాట. రాష్ట్రాలకు ఉన్నటువంటి ఒకే ఏమిటంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అది అడ్వరేరియం ట్యాక్స్. అంటే ఆ విలువను బట్టి అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మన కేటీఆర్ గారి ట్వీట్ ఇందాక గుర్తు చేశారు మీరు, అదే హరీష్ రావు గారి స్టేట్మెంట్ కూడా చెప్పారు. సో వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో కూడా క్లియర్గా మనకు తెలుస్తున్నది ఏమిటంటే, అక్కడ మేము 2014 నుంచి ఈ రోజు వరకు కూడాను రాష్ట్రం విధించేటటువంటి ఈ విలువ ఆధారిత పన్ను వ్యాట్ 1% కూడా పెంచలేదు. వీ హ్యావ్ నాట్ ఇంక్రీజ్డ్. ఇది యాక్చువల్గా అట్లాగే ఉంది. వేరాజ్ ఇన్ ద సేమ్ గివెన్ పీరియడ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్ 68% దాకా పెంచారు మీరు. సో ఇంత మీరు తీసుకున్నప్పుడు మీరు ముందుకు వచ్చి
లిబరల్గా మీరు డివల్యూట్ చేయాలన్నా ఈ యొక్క కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ స్టేట్స్కి ప్రపోర్షనేట్గా, లేదంటే మీరు అక్కడ కేంద్రంలో ఇవన్నీ తీసుకుంటూ ఉండి యువర్ ఆల్మోస్ట్ సిట్టింగ్ అనే ఫ్యాట్ మ్యాట్, బట్ స్టిల్ యువర్ ప్రతిరోజు కూడా అది ఒక ఏడుపే అంటారు చూడండి. అంటే ముఖ్యంగా ఎన్డీఏ రాష్ట్రాలకు సంబంధించి అసలు మీరు ఇవ్వట్లేదు, మీరు రాష్ట్రాలు ఇవ్వట్లేదు, రాష్ట్రాలు వ్యాట్ తగ్గించుకోవడం. ఈవెన్ మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ, ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు బోత్ ద పార్టీస్, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అక్కడ తగ్గించింది కాబట్టి 5 రూపాయలు 7 రూపాయలు ఎంతో, మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రపోర్షన్గా మీరు ఎందుకు తగ్గించాలని. అరే బాబు, వ్యాట్ తగ్గిస్తే నీకు ఎంత గుణాత్మకంగా పడదయా బాబు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే సెస్సులు వాటిలో నుంచి యూ హ్యావ్ టు లిబరల్లీ స్లాష్ ఇట్ డౌన్. అప్పుడే మనం దాని యొక్క ఎఫెక్ట్ మనకు లోకల్గా వచ్చేసేసి మనం తక్కువ ధరకు మనము అంటే అందుబాటు ధరలో మనం ఈ యొక్క ఇంధనాన్ని, ముఖ్య పెట్రోల్ డీజిల్ వీటిని వినియోగదానికి ఇవ్వచ్చు. అది ఆ లాజిక్ని వీళ్ళు పొలిటికల్ పార్టీస్ కన్వీనియంట్గా దాన్ని ఒక రకమైనటువంటి దీనికి తీసుకెళ్ళేసి దే ఆర్ కన్ఫ్యూజింగ్ ద పీపుల్. మనం ఇంకోసారి మనం రీట్రేట్ చేస్తామండి, యాజ్ కేటీఆర్ హ్యాడ్ ట్వీటెడ్ కరెక్ట్లీ అండ్ యాజ్ హరీష్ రావు గారు చెప్పినట్లు, వారణ పెంచి చారణ తగ్గించిన ఎస్ చేసో పెంచి యూ కెనాట్ అక్యూజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆన్ దిస్ పాయింట్, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ reducing the prices of petrol or diesel, this thing. So central government has to come forward, it has to cut corners somewhere and see that its share goes down and overall price of petrol will be made available at an affordable rate to consumer. అది చేయాలి. అది కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంది, అది కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్రాల వాళ్ళ చేతుల్లో ఉంది. నిన్న ఆవిడ మాయ చేసి మొత్తం ఏమార్చి చెప్పింది. ఆ ఫ్యూయల్ సెస్ గురించి మాట్లాడితే ఫ్యూయల్ సెస్ తగ్గించుకోమనండి. ఆవిడ చెప్తున్నారండి, మినిస్టర్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, మేము మీకు ఈ కొంచెం వెసులుబాటు ఇవ్వడం వల్ల మాకు 1,00,000 కోట్ల రూపాయలు బొక్కబడింది అక్కడ. సో దానికి భారం పడిందంట, భారం పడింది. సో దానికోసం మేము 1,00,000 కోట్ల రూపాయలు మళ్ళీ మేము అప్పు తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉందండి. ఆల్రెడీ నవంబర్లో ఆ చోటు ఇచ్చినప్పుడు మనకి 1.2 lakh crores వాళ్ళకి దేర్ వాజ్ ఎ గ్యాప్. సో 1.2 lakh crores దాట్ అండ్ దిస్ 1 lakh crore both put together, central government has to additionally borrow 2.2 lakh crores అని. ఇప్పుడు కొంచెం let us speak little bit economics అండి. ఇప్పుడు this central government under Narendra Modi's leadership is on a spree to borrow funds left, right and center. ఇప్పుడు now they have lined up that they wanted to collect about 14 lakh crores యాజ్ ఎ డెట్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. అంటే మీరు ఈ విధంగా డెట్ తీసుకుంటూ వస్తే, ఈ యొక్క రుణాలు అప్పులు తీసుకుంటూ వస్తే, వాట్ అబౌట్ ది ఎకనామిక్ సిచ్యువేషన్? ఎకానమీ అసలు ఏంటి? ముఖ్యంగా మనకు మీకు గుర్తుందా రెడ్డి గారు, అంటే పివి నరసింహరావు గారు ఎక్కడో కుర్తాళం పీఠాధిపతిగా సన్యాసం తీసుకుందామని వెళ్ళిపోతున్న టైంలో ఆయన హి వాస్ మేడ్ ప్రైమ్ మినిస్టర్ కదా. ఆ రోజు ఆయన మన్మోహన్ గనక లేకపోతే అప్పటికే శ్రీలంక లాంటి, ఈ రోజు శ్రీలంక ఉన్న పరిస్థితి అప్పటికి ఇండియా ఉంది. మనకి 3 weeks సరిపోయేటటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ మాత్రం ఉన్నాయి. అలాంటిది పివి గారి ఆధ్వర్యంలో, మన్మోహన్ సింగ్ పివి గారి ఆధ్వర్యంలో ఎలా తీసుకొచ్చారు. ఇప్పుడు అంత కష్టపడి దాన్ని రీబిల్డ్ చేశారు ఆ టైంలో, అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ చూస్తే ఇవాళ పరిస్థితి ఆల్మోస్ట్ అలాగే వెళ్ళిపోతుంది. బట్ యూ బ్రాట్ ఇట్ కరెక్ట్లీ అండ్ యాప్లీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బేసిక్గా అంటే 1991లో మన ఈ ఎకానమీ ఆర్కిటెక్ట్ అంటే రీఆర్గనైజ్ చేసి ఒక కొత్త ఆర్కిటెక్చర్ వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి అండ్ హిస్ బాస్ పివి నరసింహారావు గారు అండి, ఈ ఇద్దరి జోడి ఆ రోజు లేకపోయి ఉంటే, ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు చాలా సందర్భాలు చెప్పారనమాట, యూ కుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్ ద ఫేట్ ఆఫ్ ది ఎకనామిక్ ఫేట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రికేరియస్ కండిషన్స్ అనమాట. అసలు రిజర్వ్స్ లేవు. మన దగ్గర ఉన్నటువంటి 14 అంతకుముందు చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరికి చెప్పా పెట్టకుండా గోల్డ్ తాగడ పెట్టేశాడు. లండన్ వాళ్ళు ఏమన్నారు, ఇంగ్లాండ్ వాళ్ళు 14 టన్నులు మా దగ్గర బంగారం ఉందంటే మీరు దాన్ని ఫిజికల్గా ఇక్కడికి లిఫ్ట్ చేస్తేనే మేము విల్ గివ్ యూ. అది కూడా ఎలా బయటపడింది, ఆ తీసుకెళ్తున్న వెహికల్స్ టైర్ పంచర్ అవడంతో వ్యవహారం బయటపడింది, లేకపోతే అది బయటకు వచ్చేది కాదు. అది కూడా సో టు కట్ ఇట్ షార్ట్, పివి నరసింహారావు గారు మన్మోహన్ లాంటి ఒక మంచి డ్రైవర్ని ముందు పెట్టుకుని వాళ్ళ ఈ ఎల్పిజి అంటాం చూడండి, లిబరలైజేషన్
ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ యొక్క మూడు, ఈ ట్రినిటీ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్ వలన మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడాను ఒక్కసారి ఓవరాల్ అయిపోయి, నన్ను 1991 అదొక వాటర్ షెడ్ ఇయ్యారనమాట. అంతకు ముందున్నది వేరు, అక్కడ తర్వాత వచ్చిన భారతదేశం వేరు, తర్వాత వేరు. అప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉన్నటువంటి రకరకాలటువంటి పరిశ్రమలు కానివ్వండి, అన్నింటిని కూడా ఒకసారి ఈ యొక్క భవబంధం నుంచి తెంచేసి వాటికి ఒక ఊపిరి సలుపుకునే అవకాశం ఇవ్వడంతో ఏమైపోయిందండి, ఆర్థిక వ్యవస్థ మొత్తం అంతా కూడా రీఆర్గనైజ్ అయిపోయింది. ఇట్ వాజ్ అగైన్ పుట్ ఆన్ ది రైల్స్. ఇట్ హ్యాడ్ ఎ వెరీ ఇట్స్ ఎకానమీ సోర్డ్ ఇన్ టు హైట్స్ అన్నమాట. అందులో పనికిమాలినటువంటి పిఎస్లు అవి ఉంటాయి చూడండి, వాటిని కూడాను అప్పుడు ఏం చేస్తారంటే పివి నరసింహారావు జపాన్ దేశంలో వాళ్ళకు ఒక ఇది ఉందండి, ఒక సేయింగ్ అనమాట, ఓన్లీ కీప్ ద ఎసెన్షియల్, ట్రిమ్ అవుట్ ద నాన్ ఎసెన్షియల్, అంటే అవసరమైనది మాత్రమే పెట్టాలి. సో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా గాను, ఈ మన మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ దీనికి సంబంధించి వీళ్ళిద్దరు కూడాను నాన్ ఎసెన్షియల్ థింగ్స్ అని వాళ్ళు చాలా అంటే కట్ త్రోట్గా చాప్ ఆఫ్ చేసి పడేశారు. ఓన్లీ ఎసెన్షియల్ థింగ్స్ని ఫోకస్ పెట్టడంతో మనకు అంత చక్కటి ఫలితాలు రాబట్టాయి. ఇప్పుడు పివి నరసింహారావు గారు హీ హాజ్ బికమ్ ఐడల్ అండ్ మోడల్ ఫర్ న్యూ ఇండియా, ఆర్కిటెక్ట్ ఆఫ్ న్యూ ఇండియా, మోడర్న్ ఇండియాకు ఒక ఆర్కిటెక్ట్ ఆయన. తర్వాత ఏమైందంటే ఇండియా షైనింగ్ అని చెప్పేసి మనం వదలగొట్టాం. యాక్చువల్లీ ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ జరిగినప్పుడు ఇండియా వాజ్ నాట్ టాచింగ్, ఇండియా వాజ్ బ్లింకింగ్ అనమాట. ఇట్ వాజ్ బ్లింకింగ్ సమ్వే. సో బట్ సమ్హౌ అప్పుడున్నటువంటి పరిస్థితులు థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు, ఆయన దగ్గర నుండి వెంకయ్య నాయుడు గారి చేత ఇండియా షైనింగ్ అని చెప్పించి భారతదేశం వాజ్పేయి గారిని కూడా ముంచేశారు. యా సో అది అంటే అప్పటికి 1999కి 2004కి సంబంధించి ఇండియా షైనింగ్ అనేటువంటి ఒక ట్రాన్స్లోకి దేశాన్ని తీసుకెళ్ళేసేసి దే మేడ్ అవర్ లైఫ్స్ దాన్ని ఏమంటారంటే డిస్మల్ అండ్ బ్లీక్ అండ్ డార్క్, మిజరబుల్ అన్నీ చేశారు. ఇప్పుడు కూడాను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయి, నరేంద్ర మోడీ ఈ మధ్యకాలంలో మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నరేంద్ర మోదీ అట్ ది రేట్ ఆఫ్ 2020 అని ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారండి. నరేంద్ర మోదీ హ్యాస్ కంప్లీటెడ్ 20 years ఇన్ ఆఫీస్, బోత్ యాజ్ చీఫ్ మినిస్టర్ 12 years, 8 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ 20 years అని చెప్పేసి అందులో చూసుకుంటూ యాజ్ యూజువల్ అమిత్ షా గారు చెప్పారంటే నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా మనసున్న వ్యక్తి, ఆయన చాలా ఇది మొత్తం ఆల్ పాజిటివ్ పాయింట్స్ సెట్. బట్ అయితే చాలా ప్రేమగల వ్యక్తి, దయగల వ్యక్తి, ప్రజల కష్టాలు ఉన్నారంటే ఆయన ఏమాత్రం తట్టుకోలేడు, చెల్లించలేడు, ఇలా అవన్నీ చెప్పారు. ఏమండి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఈ 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత, సరే ఒక 2 years కోవిడ్ అనుకోండి, ఆ కోవిడ్లో ఎంత జంగ్లింగ్ జరిగిందో మనమంతా చూసాం. నోట్బందీ, కరెన్సీ డిమానిటైజేషన్లో జనాలు ఎంత ఇదైపోయారు, సఫర్ అయ్యారు. అంటే ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ యూ వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ టు నరేంద్ర మోదీస్ రూల్ సో ఫార్ అంటే మీరు ఏం చెప్తారంటే వన్ దట్ ఆఫ్ హ్యాపీనెస్, వన్ దట్ ఆఫ్ డ్రెడ్ఫుల్నెస్. మీరు షడ్డర్ అవుతారు కదా, అయ్యో బాబు ఈయన వచ్చాడేంటి అంటే. గతంలో ఏ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇంత లేదు కదా. సో కేంద్ర ప్రభుత్వం బాధుడే మధ్య మన వాళ్ళు అంటున్నాడు, కేంద్ర ప్రభుత్వం బాధుడు అన్నది అసలు మనకు తెలియదు. బట్ అంటే వాళ్ళకు విధానం అసలు ఏమైనా నమ్మకం ఉందా రెడ్డి గారు ఈ క్రైసిస్ని, మనం ఫిజికల్ క్రైసిస్ని ఓవర్కమ్ చేయగలమంటారా? చక్కగా పి చిదంబరం గారు హీ మేడ్ స్పీచ్ సమ్వేర్, ఒక ఉపన్యాసం ఎక్కడ చేస్తూ ఆయన చెప్పారండి. యాక్చువల్గా అంటే వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం కానివ్వండి, లేకపోతే వాళ్ళు దే హ్యావ్ సీన్ సైకిల్స్. అంటే ఇప్పుడు ఎకానమీ ఆల్వేస్ రన్స్ ఇన్ సైకిల్స్ అంతే కదా. సో ఇట్ విల్ హ్యావ్ పీక్స్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ట్రఫ్స్. సో బేసిక్గా మీరు ఏది రైడ్ చేస్తున్నారు అంటే పీక్ రైడ్ చేస్తున్నారు, ట్రఫ్ రైడ్ చేస్తున్నారో తెలుసుకోగలిగితే దెన్ యూ కెన్ యూజ్ ఆల్ యువర్ టాలెంట్ టు సెట్ ఇట్ రైట్. అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, she was from social sciences background, I think, from Jawaharlal Nehru University. After that she went to London, England, and where she had worked with KPMG or some other big four accounting firms untai kada. So she worked there. So she could have got some what we call traits or maybe some experiences as a consultant, basically. But running the finance ministry requires the skills of policy making, policy formulation, and coordinating with the economies, assessing this. అంటే ఇవన్నీ కూడా 7 రేస్ కోర్స్ రోడ్ నుంచి వస్తాయేమో కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, బిజినెస్ అనలిటిక్స్ అంటున్నాము, డేటా సైన్స్ అంటున్నాము, లాట్ ఆఫ్ డేటా ఈస్ బీయింగ్ జనరేటెడ్ కదా. సో విత్ సో మచ్ ఆఫ్ డేటా వై దిస్ గవర్నమెంట్ ఈస్ నాట్ మేకింగ్ ఎనీ ప్రోగ్రెస్? అంటే వాళ్ళ ఎజెండా వేరుగా ఉంది కదా. ఇప్పుడు జ్ఞానవాపి వచ్చింది కదా.
జ్ఞానవాపి అంటే యాక్చువల్గా వాట్ ఈస్ జ్ఞానవాపి? ఇట్ ఈస్ స్మాల్ స్ట్రక్చర్, కట్టడం అది అంతే కదండి. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఐ కెన్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ దట్ ఎనీ వాట్ యు కాల్ controversy that this government is raking up is only related to constructions, old constructions which are in dilapidated conditions, which does not need to be given any kind of attention, but they are pumping up what వీళ్ళ we call దెబ్బకి emotions. మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధిని కూడా మూసేశారు ఈ గొడవకి. 300 ఏళ్ల క్రితం చచ్చిపోయిన ఒక ముఘల్ చక్రవర్తి గురించి, అది కైండ్ ఆఫ్ మిడివల్ ఏజెస్ కల్చరు ఉన్న రోజుల్లో అది నడిచింది. ఇప్పుడు మనం మిడివల్ ఏజెస్లో లేం కదా. ఇవాళ జరిగిపోయిన తప్పి దాని గురించి వాళ్ళు కూల్చారు, మేము కూలుస్తాం. ఏంటి అవుట్కమ్ అంటే ఇదంతా కూడా ఎకనామిక్ ఈ ఇంబ్యాలెన్స్ నుంచి జనం దృష్టిని మళ్లించడానికి కోసం చేస్తున్న ప్రక్రియగా. ఇప్పుడు ప్రభుత్వాలు, ఐడియల్ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయండి? దే మస్ట్ ఎయిదర్ టు సేఫ్ గార్డ్, మెయింటైన్ ఆర్ స్ట్రెంథన్ whatever that structures are there in the country, but not destruction and demolition. Like we have seen in Andhra Pradesh, Jagannath Reddy has demolished something, someone was constructed. It's a loss. See, whose money is that? It's a bloody taxpayers' money. Similarly, you what you call bringing all these what you call fictional stories. Let me say this: all the fictional stories and fictional beliefs, based on the fictional beliefs of the previous centuries, not even now. Okay, you do not know what was the social, economic, and cultural setup in those days, but you are depending only on some write-ups, extracts, or maybe some edicts. Based on that, you are forming your opinion and whipping up passions, which is not at all what we call in line with the constitution that governs the entire this country. Very true. కదా అలా ఉన్నప్పుడు థ్యాంక్ గాడ్ మనకు హైదరాబాద్లో అలాంటివి ఏం లేవండి, అంటే కూలగొట్టాల్సినట్టు అట్లాంటివి ఏం లేవు. హ్యావెంట్ యూ ఐడెంటిఫైడ్? చేస్తారేమో రేపు పొద్దున అది కూడా చేస్తారేమో. ఎగ్జాక్ట్లీ. మనం అంటే తేలిగ్గా తీసుకోవడం లేదు. అక్కడి నుంచి ఆ బుల్డోస్ చేసుకుంటూ డబుల్ ఇంజిన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా జరగచ్చేమో. Yeah, quite possible. There is a possibility. Because already we are seeing some Mahalakshmi temple or Charminar and all that stuff we are seeing. Sir, that is not what we... ఆ రోజున ఉన్న నిజాం నవాబ్, ఆ రోజున నవాబ్ ఏం రాశారు అక్కడ ఉర్దూలో రాయించారు ఆయన. ప్లేగ్ వచ్చింది, గ్రామదేవతను శాంతింప చేయడం కోసం మేము అమ్మవారికి బోనం ఇచ్చి టెంపుల్ కట్టుకున్నామని రాశాడు. అంటే సెవెంత్ నవాబ్ని వదిలేయండి మీరు, సెవెంత్ నిజాంని వదిలేస్తే అంతకుముందు వాళ్ళందరూ దే హావ్ డెవలప్డ్ ద సిటీ. దీనికి ఒక కాస్మో ఇచ్చారు కదా, లుక్ తీసుకొచ్చారు. పంజాబ్ నుంచి వాళ్ళని పిలుచుకొచ్చారు, గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి ఏమో వ్యవసాయం చేయడానికి వీళ్ళని పిలుచుకు, లేదండి ఇస్తాంబుల్ టర్కీ నుంచి వచ్చారు, పార్సీలు వచ్చారు, ఇంతమంది ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ రిలీజియస్ హార్మనీ దెబ్బతినకుండానే చేశారు. సెవెంత్ నిజాం క్రౌర్యం వల్ల ఈ దుర్మార్గం అంతా బయటకు వచ్చింది, కానీ అంతకుముందు చేసిన మంచి అంతా కొట్టుకుపోయింది. అది బిల్డర్స్ కదండి. ఇప్పుడు హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా ఇంతటి ఇమేజ్ ఇంత ఇది ఉందంటే because it was a home to several institutions and constructions. అది దానివల్ల దానికి మనకు ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా ఆ రోజే ట్రేడ్ ఇవన్నీ ఉండేవి కదండి. ఇంకోటి అండి, ఇప్పుడు కోహినూరు డైమండ్ యాక్చువల్గా మన ఇక్కడ జిల్లా పల్నాడు నుంచి దొరికింది కదా, బట్ వై డోంట్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మేక్ అన్ అటెంప్ట్ టు గెట్ బ్యాక్ దట్? మీరు అక్కడ దాకా పోయారు, ఆ వజ్రం దాకా, నేతాజీ అస్థికలే తీసుకురాలేకపోతున్నారు. సరే, అస్థికలు అంటే సపోజ్ అది ఇంకా కొంచెం ఇట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ కనోటేషన్, అది మనం పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఇది కోహినూరు డైమండ్ అన్నది ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైరే కదండి. వై షుడ్ ఇట్ బి దేర్ ఇన్ లండన్? వై షుడ్ నాట్ ఇట్ అడ్వార్న్ అవర్ మన నిజాం దీని మ్యూజియంలోనే పెట్టచ్చు, తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టచ్చు కదా. అంటే అలాంటివి చాలా ఉన్నాయండి. సిగ్గేసి సెలెక్టివ్లీ టేకింగ్ ది సొసైటీ ఆన్ దేర్ ఓన్ దిస్ థింగ్, మేకింగ్ దెమ్ కనెక్టెడ్ టు దేర్ ఎమోషన్స్ and finally convert those emotions into votes to maintain their own rule forever. కానీ రెడ్డి గారు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్ని వేళ పనిచేయదుగా, అంటే పీపుల్ మే రియలైజ్ ఏమో. డెఫినెట్లీ. ఇప్పుడు ఆల్రెడీ మీకు అది ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిందండి. యాక్చువల్గా ఇంతకుముందు అంటే గత 2 years బ్యాక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. 6 years 7 years యూపీ బీహార్ ఎలక్షన్స్ లోనే బయటపడింది. ఇప్పుడు లేదు. టీమ్ బీగా వాళ్ళు డెవలప్ చేసుకున్న మజ్లిస్ పర్ఫార్మెన్స్ ఏంటనేది అక్కడ తేలిపోయింది. మజ్లిస్ వాళ్ళకి టీమ్ బి అనే విషయం కూడా బయట ప్రపంచానికి మొత్తానికి తెలిసిపోయింది. అవన్నీ రంగులు వెలిసిపోయాయి అనమాట. పీపుల్ ఆర్ సీయింగ్ నౌ విత్ క్లియర్ మచ్ క్లారిటీ. బేసిక్గా ఏంటంటే దిస్ గవర్నమెంట్ ఈజ్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ గవర్నమెంట్స్ అన్నదైతే there was no one need to have any kind of doubts, no one need to harbor any doubts. This government is simply
ఫాలోయింగ్ ప్రీవియస్ గవర్నమెంట్స్ అజెండాస్. రైట్. ఇక దావోస్ దగ్గరికి వస్తే మన తెలుగు రాష్ట్రాల పర్ఫార్మెన్స్. దావోస్ అండి, దావోస్ అది ఒక తిరునాలు అనమాట. అది ఏడాదికి ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిజినెస్ దిగ్గజాలు, రాజకీయ హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్, ముఖ్యంగా హెడ్స్ ఆఫ్ ది స్టేట్, ఆయా దేశాలను పరిపాలించినటువంటి నాయకులు, తర్వాత ఈ నెట్వర్కింగ్ కోసం వచ్చేటటువంటి వ్యాపారవేత్తలు, కొంచెము ఈ దీని నుంచి తీసుకోవాల్సి ఏదైనా సమ్ పాజిటివ్ పాయింట్స్ తీసుకొని వాళ్ళ అభివృద్ధికి చేసుకోవాల్సినటువంటి ఇండివిజువల్ ఎఫర్ట్స్, ఇది రకరకాల సమూహం అన్నమాట. ఇప్పుడైతే దావోస్ యాక్చువల్గా మీరు ఒకసారి గమనించాలండి. యాక్చువల్గా అన్నిటిగా విచిత్రాల్లో కల్లా విచిత్రం ఏమిటంటే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నది ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎన్జిఓ ఆర్ మేబీ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. ఈయన క్లాస్ స్వాబ్ అని ఈయన ఒక జర్మన్ అనమాట. హీ ఈస్ ది ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ ఆర్ వాట్ ఎవర్ కాల్ ఇట్. దట్ ఈస్ హిస్ బ్రెయిన్ చైల్డ్. ఆయన 1971-72 ఆ ప్రాంతాలలో హీ వాంటెడ్ టు హ్యావ్ ఫోరం బికాస్ హీ వాజ్ ఎ గుడ్ మార్కెటర్. ఆయన చక్కగా మార్కెట్ తనని తాను మార్కెట్ చేసుకోవాలి. ఆయన హీ ఐడెంటిఫైడ్ అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి మనం ఒక వేదికగా ఏర్పడి ప్రభుత్వ హెడ్స్తో ప్రైవేటు ఈ బిజినెస్ లీడర్స్తో ఒక రకమైనటువంటి ఒక వేదిక తయారు చేసి ఆ వేదిక ద్వారా ఎకనామిక్ అంటే ఆ బిజినెస్ ఎకనామిక్ వీటి కోసం కావాల్సినటువంటి ఒక నేపథ్యాన్ని ఇవ్వాలన్నది ఆ ఆలోచనతో పెట్టారు. సరే, అప్పటి నుంచి ఇది ఏమవుతుందంటే డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ అక్కడికి రావడం మూలాన ఇట్ హ్యాస్ అక్వైర్డ్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక మస్ట్ గో ఒక ఈవెంట్ లాగా అయిపోయింది అనమాట. సరే, ఇప్పుడు మీకు ఒక్క చోట ఇంతమంది రావడం అనేది దట్ ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ థింగ్. మన భారతదేశానికి వరకు తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకున్నట్టయితే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హీ మేడ్ ఇట్ రెగ్యులర్ అనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ అనేది ఆయన అక్కడికి పోవడము, అక్కడ వాళ్ళతో కలవడము. ఈ విల్ హ్యావ్ సమ్ ఫోటో ఆప్స్, ఫోటో షూటింగ్స్, తర్వాత సమ్ స్టేట్మెంట్స్ డెఫినెట్లీ విల్ కమ్. ఇన్ని కొలాబరేట్ చేసాము, వీళ్ళు ఇంత కమిట్ అయ్యారు, అది అని చెప్పేసి. దాని తర్వాత బయటికి వచ్చి చూసుకుంటే ఇఫ్ యూ సీ ద ప్రామిస్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నెట్ రిజల్ట్ టు ఏ పర్టికులర్ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్మోస్ట్ నాట్ అట్ ఆల్ ఎంకరేజింగ్. నథింగ్ యాక్చువల్గా ఏం కాదు అక్కడ. ఇట్ వాజ్ జస్ట్ ఓన్లీ టు సీ పీపుల్ హూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్, who are now in control of resources, capitalists or who are heads of the states. So వీళ్ళతో మీరు మీ యొక్క ఈ యొక్క అజెండాని వాళ్ళకి తెలియజేసేటువంటి ఒక అవకాశం అయితే కలుగుతుంది. ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు లాస్ట్ 2 years 2.5 years నుంచి మనకు వీ డిడ్ నాట్ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ. ఈ తిరునాళ్ళు జరగలేదు, ఎందుకంటే కోవిడ్ వలన రాదు. ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన గతంలో చంద్రబాబుని చాలా చక్కగా విమర్శించారన్నమాట. అసలు దావోస్కు పోయేసి అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసి అక్కడికి పోయి రావడం అవసరమా, దానివల్ల ఏమొస్తుంది. బట్ బీయింగ్ ది చీఫ్ మినిస్టర్ హీ అండర్స్టూడ్ దట్ నో ఇట్ ఈస్ డెఫినెట్లీ రిక్వైర్డ్. అవసరం గమనించారు. సో దట్ వే వీ హ్యావ్ టు థ్యాంక్ చంద్రబాబు నాయుడు ఫర్ షోయింగ్ ద వే. సెకండ్, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇక్కడ కేటీ రామారావు గారు హైటింగ్ మినిస్టర్ అండ్ ఆల్ దట్. సో ఈ హ్యాస్ బీన్ విజిటింగ్. ఇప్పుడు ఫస్ట్ టైంలో 3-4 times వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడు వెళ్ళారు. సో ఈ హ్యాస్ బీన్ రెగ్యులర్ టు దట్ ఈవెంట్. అదే ఇక్కడ ఈ నెట్వర్కింగ్ విషయంలో ముఖ్యంగా మీరు ఈరోజు పత్రికలో చదివే ఉంటారనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ ఎవరైతే, చైర్మన్ ఎవరైతే ఉన్నారో క్లాస్ స్వాబ్, ఆయనతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాడ్ ఎంటర్డ్ ఇంటూ సమ్ అగ్రిమెంట్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ దట్ యూ బీ అవర్ కన్సల్టెంట్ అని, ఈ చీఫ్ కన్సల్టెంట్. సో వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ 200 consultants in Andhra Pradesh. So this person he is going to be a super boss so far as international economic advisory is concerned. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రొయాక్టివ్ పర్సెప్షన్ తోటి పెట్టుంటారేమో, అలా ఎందుకు మీరు చూడరు? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు యాక్చువల్గా కోర్స్ ఐ హ్యాడ్ టు సే దిస్ టు యూ. ఓకే, వీఆర్ డిస్కసింగ్, ఇట్స్ ఎ కాన్వర్సేషన్. ఫైన్. జగన్మోహన్ రెడ్డి గారు అలాంగ్ విత్ మేడం భారతి రెడ్డి గారు, బోత్ ఆఫ్ దెమ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. ఓకే, భారతి రెడ్డి గారు షీ ఈజ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్, మేనేజ్మెంట్ స్టూడెంట్. And incidentally, she comes from our own institute, where I have also studied MBA.
So Sri Krishnadevaraya Institute of Management, SKIM, we call it SKIM. So I was there a few years senior to her. After that she studied there. ఇప్పుడు మన ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా, he was heading that scheme కదా. Yes. ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి గారు తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యారు, నాగార్జున యూనివర్సిటీ. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ దేర్. MBA ప్రోగ్రామ్, స్కిమ్ ప్రోగ్రామ్ ఈజ్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ప్రోగ్రామ్ అండ్ నోన్ వరల్డ్ వైడ్ అనుకోండి, బికాస్ అవర్ అలమ్ని ఈజ్ ఎవ్రీవేర్. అయితే మేడం గారు, బికాస్ హీ హాస్ గాట్ దిస్ మేనేజ్మెంట్ టాలెంట్, మేనేజరియల్ స్కిల్స్ అండ్ ఆల్ దట్, so she always adds value to the ideology and ideas of Mr. Jagannath Reddy. So she is also there along with him in the Davos trip. I am sure that maybe what we call some such good what we call projects will definitely come out అనేది అనిపిస్తుంది, because well trained management what we call professional is also along with him, besides being his wife. Okay, అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను వాట్ డూ యూ షోకేస్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటండి? వీ ఆల్వేస్ షోకేస్ ఓన్లీ అవర్ 960 kilometers ఆఫ్ కోస్ట్ లైన్ అండ్ దెన్ ఆపర్చునిటీ టు కన్స్ట్రక్ట్ దీస్ పోర్ట్స్, ఇంక్రీజింగ్ మ్యారిటైమ్ కామర్స్, తర్వాత ఇక ఈ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది మాట్లాడతాము. దెన్ పవర్ ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడతాము. దెన్ ఎక్స్పోర్ట్స్ వరకు చూసుకుంటే మనకి ఈ కోస్టల్ ఇది ఉంది కాబట్టి అవర్ ఎకానమీ ఈజ్ లైక్ దిస్ shrimp కల్చర్, ఫిష్ అండ్ ఆల్ దట్ ఫిషరీస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ aquaculture, that is one of the major revenue sources. Agriculture, rice and all that, we also export from Kakinada and all that. So then ఇవి కాకుండా మీకు కోర్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్లో చెప్పండి, అండ్ వేర్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ. మీకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ గాట్ డిపాజిట్స్ ఆఫ్ మినరల్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ గాట్ బెరైట్స్, వీ గాట్ క్వాడ్స్, వీ గాట్ దిస్ అండ్ దట్. దెన్ రెడ్ శాండర్స్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ఫారెక్స్ అర్నర్. దెన్ హ్యూమన్ రిసోర్సెస్, మీకు ఇంత కాకుండా సో వాట్ ఎల్స్ యూ హ్యావ్ గాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ దేర్ టు? సి ఇఫ్ ఇట్ వాజ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే విత్ హైదరాబాద్ అండ్ విత్ తెలంగాణ విత్ ఆంధ్రప్రదేశ్ మీన్స్ ఇట్ హ్యాస్ గాట్ సర్టన్ అడ్వాంటేజెస్, బికాస్ హైదరాబాద్ ఈస్ దేర్, ఇట్ హ్యాస్ గాట్ గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ దేర్ అండ్ ఈకో ఫ్రెండ్లీ, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సో మనకు అది ఉండేది. ఇప్పుడు అలాంటిది అక్కడ లేదు కదా. సి వీఆర్ గోయింగ్ టు దావోస్ అట్ ఎ టైమ్ when we do not have our own capital city there, when Amaravati itself is in ruins, when investments committed by Singapore or other people are now lying NPS, non-performing assets. Okay, so itla ee yokka background ila unnappudu how do you win the hearts of entrepreneur to come to you and invest in this state? Suppose continuity of government is one of the important factors for any entrepreneur would look at. ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు లేకపోతే సౌకర్యాలు ఇవన్నీ చంద్రబాబు రూల్ చేసినప్పుడు కూడా ఇవే కదా, ఏం మారలేదు కదా. సెటరస్ పారాబస్ ఇవన్నీ ఇట్లాగే ఉన్నాయి కదా. మరి చంద్రబాబు మరి హిమ్సెల్ఫ్ ఆయన క్లెయిమ్ చేసుకుంటారు కదా ప్రపంచ మార్కెటీర్ అని, మరి ఆయనే తీసుకురాలేకపోయింది లేదా తీసుకురావాలని ప్రయత్నం చేసి విఫలమైంది. హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తీసుకొచ్చేస్తారని ఎలా చెప్పారు? అది కరెక్ట్, దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ క్వశ్చన్ టు ఆస్క్. ఇప్పుడు ఏంటంటే నేను దే ఆర్ లీడర్స్, ఇప్పుడు కంపారిజన్ అనేది వస్తుంది, గ్యారెంటీ వస్తుంది. See, we have elected someone as leader to lead a state, to take it forward economically. అపారమైన అనుభవం ఉందని క్లెయిమ్ చేసుకున్నాను. ఆయనే తీసుకురాంది ఇవాళ ఈయన వచ్చి 3 ఏళ్ళు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్ అంటే అందులో ఒకటి ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ. ఏమిటి ఆ పొలిటికల్ స్టెబిలిటీ? స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కదా ఇక్కడ ఉంది. గతం విషయం చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్టేబుల్ లీడర్ అండ్ హీ హ్యాడ్ ప్రూవ్డ్ ఆల్సో 8 years or 9 years వాజ్ చీఫ్ మినిస్టర్. ద ఓల్డ్ లీడర్స్ లుక్డ్ అట్ హిమ్ యాజ్ ఎ స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు ఏమైంది, మనం ఈ బైఫర్కేషన్ తర్వాత మళ్ళీ అగైన్ చంద్రబాబు నాయుడు బికేమ్ అగైన్ వరల్డ్ లుక్డ్ అట్ హిమ్ ఆర్ హీ వాజ్ ప్రొజెక్టెడ్ దట్ వరల్డ్ ఈజ్ లుకింగ్ అట్ హిమ్, రైట్? దెన్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్, Jagannath Reddy came and sitting in this chair. Now
whether he will repeat his own performance next or not is an uncertainty. He may come, definitely he may come, or possibility, probability that he may not come is also there. Okay. So when an investor looking from outside would definitely look at the political atmosphere and the political harmony, and whether it would help హార్మోనియస్ గ్రోత్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ అండ్ ఆల్ దట్ చూస్తా డెఫినెట్గా. ఇక్కడ మనకేంటంటే ఇఫ్ ఎనీ వన్ రీడ్స్ అవర్ న్యూస్ పేపర్స్, ఇఫ్ ఎనీ వన్ లిజన్స్ టు ఆర్ వాచెస్ అవర్ టెలివిజన్ ఛానల్స్, ఇట్ అపియర్స్ దట్ ఎవ్రీడే నథింగ్ ఇస్ గుడ్ ఇన్ దిస్. ఎజెండా పెట్టుకొని పోతున్నారు సెక్షన్ ఆఫ్ మీడియా. అవి చదివినా అవి చూసినా either you browse your mobile phones or you click something on your computer. 24/7 వాళ్ళు అదే ఎజెండా పెట్టుకొని పోతుంటే మీకు ఆయన మీద నెగిటివ్ ముద్ర కాకపోతే పాజిటివ్ ముద్ర ఎక్కడి నుంచి వస్తుంది? That is what I am saying. So that has become a big no for anyone to look at Andhra Pradesh state. ఇప్పుడు కాంట్రాస్ట్ దట్ టు హైదరాబాద్ అండ్ తెలంగాణ అండి. సరే, కాసేపు హైపోథెటికల్ ఇమాజిన్ అనుకుందాం. 2024 చంద్రబాబు వచ్చాడంటే ఇప్పుడు మీరు ప్రస్తావన చేసినా మనం మాట్లాడుకుంటున్న మీడియా ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది. అసలు ఆయన చక్రవర్తి నడుచుకుంటూ వస్తుంటే రోడ్లంబడి పక్కన నివసించే ప్రజలు వాళ్ళ ఇళ్ళలో ఉన్న రత్నాలు వజ్రాలు తీసుకొచ్చి ఆయనకి ఇస్తున్నారు. ఎలాగైనా ఈ స్టేట్ని డెవలప్ చేయండి, మీరు తప్పితే ఇంకెవరు డెవలప్ చేయాలి. ఇలాంటి కథనాలే వస్తాయి, అవునా కాదా? మీకు అర్థం కావట్లేదు ఇక్కడ. నేను మళ్ళీ అగైన్ ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్ ఓన్లీ టు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దిస్ ఆంధ్రప్రదేశ్. మీరు మీడియా ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తాను. I will come back to that. But let me what we call throw some more light on why do someone wants to invest in Andhra Pradesh. Return on investment అన్నది every business person look at it అండి. Suppose if they are committing some $1 billion అనుకోండి, so at least they may expect 8 to 10%. That is minimum that anyone expects that the dollar should earn. సో ఆ 8 to 10% or 15% వాట్ ఎవర్ దట్ రిటర్న్ అన్నది వాళ్ళకి మినిమం లేకపోతే దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ ఎనీ వన్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ బిజినెస్ ఎన్వైరన్మెంట్ తీసుకుంటే యాక్చువల్గా అంటే ఒక కక్షపూరితమైన వాతావరణం నెలకొంది. యాక్చువల్గా ఐ వాజ్ వెరీ మచ్ అప్సెట్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, అంటే వెన్ జగన్మోహన్ రెడ్డి బికేమ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ దట్. ఈ వీళ్ళు పీపీఎస్ రద్దు చేశారు చూడండి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. దెన్ రీటెండరింగ్ అని ఒకటి పట్టుకొచ్చారండి. సో సమ్ వన్ వాజ్ గివెన్ కాంట్రాక్ట్ దిస్ ఇన్ ది ప్రీవియస్ గవర్నమెంట్. సో దిస్ గవర్నమెంట్ కేమ్ అండ్ ఫౌండ్ దట్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ వాట్ వి కాల్ రివర్స్ టెండరింగ్. Then they said that reverse tendering and చెప్పేసి such concept was not seen anywhere. But they said they have got some judicial advice and they have put some judicial person there to adjudicate reverse tender and again award it. అది తర్వాత ఏమవుతుందండి? యాక్చువల్గా తర్వాత ఏమైంది? రివర్స్ టెండర్ 1 or 2 ఇష్యూస్లో యూ జస్ట్ ప్రొజెక్టెడ్ ఇట్ యాజ్ దెర్ ఆర్ గుడ్ సేవింగ్స్ అండ్ ఆల్ దట్. బట్ ఆఫ్టర్వర్డ్స్ వాట్ హ్యాపెన్, ఇట్ హెస్ బికమ్ వర్స్ దాన్ వాట్ వాజ్ అర్లియర్. అగైన్ నెపోటిజం, కరప్షన్, క్రోనీ క్యాపిటలిజం, ఆల్ దీస్ వర్డ్స్ వీ హావ్ టు యూజ్. సో ఇవి అక్కడ నడుస్తూ ఉన్నాయి. సో దాంతో ఏమవుతుంది? అంతకుముందు నడవలేదా? ఎప్పుడైనా నడుస్తుందండి. మీరు జగన్మోహన్ రెడ్డి విషయమే ప్రస్తావన చేస్తుంది. డెమోక్రసీ చంద్రబాబు ప్రభుత్వంలో నలుగురు నడిపారు దాన్ని. డెమోక్రసీ యాజ్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ with the leadership turning into autocrats. When autocracy is now flourishing, definitely crony capitalism is a byproduct of that. It should be there. So that is what we have seen earlier also. That is continue to be what we call in full glare of the public happening in these states. ఈ సర్టనిటీ అన్నది ఇప్పుడు రిస్క్ అండ్ రివార్డ్ అండి. మనం మాట్లాడుకుంటాం మన మేనేజ్మెంట్లో రిస్క్ అండ్ రివార్డ్ కదా. ఇప్పుడు ఎనీవన్ హూ వాంట్స్ టు రిస్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టెల్ మీ, యాజ్ ఫార్ as investments are concerned, who wants to risk? But I was really laughing at myself just before the Chief Minister was leaving for Davos. All the channels were showing Bendapudi English Bolge. See a few girls who were trained specifically in particular accent of English language. They were brought before Chief Minister and they were showcasing that. See, children in Andhra Pradesh are speaking fantastic English with American accent or British accent like that. So that was product of a village called Bendapudi in East Godavari, where one English teacher has taken pains to train his students to develop that. It's an acquired knowledge. And the Chief Minister, a day before he was leaving for Davos, he was showcased with these children speaking Bendapudi English. Okay, and I'm not finding fault with that, but priorities are definitely need to be changed. That's what my opinion.
ఆన్ దట్. సో ఫైనల్గా చెప్పండి రెడ్డి గారు దావోస్ పర్యటన 2 తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ సీఎం వెళ్ళారు, ఇక్కడి నుంచేమో కేటీఆర్ వెళ్ళారు. సో కేటీఆర్ అయితే ఆల్రెడీ ఆయన చాలా వేగంగా చాలామందిని కలవటం, అట్రాక్ట్ చేసే కార్యక్రమాల్లో ఉంటాం. ఈరోజు కూడా ఒక ఇన్సూరెన్స్, స్విట్జర్లాండ్లో ఫేమస్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు లైక్లీ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ దేర్ ఆఫీస్ ఇన్ వాళ్ళ ప్రాజెక్ట్ ఇక్కడ ఆగస్ట్లో స్టార్ట్ చేయబోతున్నారు. ఇలా రోజుకో డెవలప్మెంట్ ఆయన చూపించుకుంటూ వస్తున్నారు. మొన్న ఈ బ్రిటన్లో బిజినెస్ పీపుల్ తోటి మీట్ అయినప్పుడు కూడా చెప్పారు ఆయన, తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్, తెలంగాణకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఈ లక్ష్యంగా ఆయన వెళ్తున్నారు. ఆయన ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. సిమిలర్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అటెంప్ట్ నడుస్తుంది. సరే, జగన్మోహన్ రెడ్డిని ప్రపంచానికి ఆ భూతద్దంలోంచి చూపించింది కదా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. సో అందువల్ల ఆ నింద ఆయన మోయాల్సి వస్తుంది, తప్పదు. వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెట్టండి. బట్ అక్కడ కూడా ఈ 961 కిలోమీటర్ల కోస్ట్ లైన్ చంద్రబాబు ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఆ రోజు ఏం వచ్చినాయో మధ్యలో కోవిడ్ కారణంగా ఆగిపోయింది, ఏదో డెవలప్మెంట్ ఇప్పుడు కూడా జరగచ్చు అని అనుకోవచ్చు కదా అంటున్నా నేను. లేదండి, ఇప్పుడు యాక్చువల్గా యాజ్ వీ హ్యావ్ ఆఫ్ కోర్స్ వెరీ క్లోజ్లీ వాచ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ది పాస్ట్ 15-20 years నుంచి చూస్తున్నాం, దగ్గర నుంచి చూస్తున్నాం కదా. సో ఫార్ యాజ్ బిజినెస్ వెంచర్స్ ఆర్ కన్సర్న్డ్, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అది కావాలంటే మాత్రం డెఫినెట్లీ హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్, కన్విన్స్ దెమ్, కమిట్ ఎనీథింగ్ అండ్ గెట్ ఇట్. But he should take it seriously. He should take it for the state of Andhra Pradesh. It should not be that he is expanding his own personal empire. పర్సనల్ ఎంపైర్ కోసం కాకుండా రాష్ట్రానికి తీసుకురావాలన్నటువంటి అదే ఒక స్పిరిట్తో ఆయన పనిచేస్తే మాత్రం రాష్ట్రానికి వరదల్లాగా వచ్చేస్తాడు. అందులో మీకు అబ్జెక్షన్, మీకు యూ డి నాట్ హార్బర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఏమవుతుందంటే కన్నా state interests are being somewhere compromised with the Chief Minister Jagannath Reddy, but he is only concentrating in expanding his personal. ఏంటంటే యాజ్ అ ల్యాండ్ మ్యాన్ మీరు కూడా ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. లేదండి, I'm giving my observation. But as an entrepreneur, if you look at Jagannath Reddy, he is the most successful entrepreneur. His newspaper media empire is doing very well. His cement ventures are doing well. His power ventures are doing well. Overseas investments are also doing very well as far as that is concerned. But why he is not translating the same spirit in creating public assets? Let us hope so. Public assets create change. Public assets create change. State create చేస్తే people will be the beneficiaries. That's all we can see. ఇప్పుడు లండన్కి వెళ్ళారు, అక్కడ ఒక ఆర్బిట్రేషన్ ఆర్ఏకే రసల్ ఖైమా వాళ్ళతో గొడవ ఉండేది. అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ వన్ దట్ ఆర్బిట్రేషన్. సో దట్ ఈస్ అ పాజిటివ్ నోట్. అయితే అలాగే కాకుండా ఇప్పుడు ఈ షుడ్ ఆల్సో వాట్ వి కాల్ నాట్ ఓన్లీ మేక్ పాజిటివ్ ఇంపాక్ట్ బట్ ఆల్సో ట్రాన్స్లేట్ దట్ ఇన్ టు యాక్షన్స్ ఆల్సో. బట్ బీయింగ్ సీన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ crony capitalists like Gautam Adani or maybe other big industrialists in this country, definitely it is not good optic for him, because he should project himself as a person acceptable to all sections of the society. But closeting only with those people who had concentrated so much of economic power within themselves itself gives some sort of చూద్దాం అంటే let us hope so. Yeah, definitely. Anything comes to Andhra Pradesh, we are all happy. Right. Thank you. Wish him all the best also. Thank you. So let both Chief Minister of Andhra Pradesh, Mr. Jagannath Reddy, as well as Telangana delegates led by Mr. KTR should come back with positive and significantly good amount of investment, so that new industries would come, new employment will be generated, and ultimately our GDP also would go up. Right. Thank you, DS Reddy garu. Idi special show.